ఒక్కటి కూడా యాదవులకు ఇయ్యలే. దుర్మార్గం. ఇవాళ రెడ్డి బీజేపీ అని పెట్టుకోండి. ఇంత దుర్మార్గమా? ఇక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయి అరెస్ట్ చేసిర్రు. మేము మొదలుపెట్టాం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలను, కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ 25 లక్షల మంది ఉన్నాం. గుర్తులేదా? మీరు ఒక్కరు కూడా కుటుంబాన్ని పరామర్శించలే. మేము వదిలిపెట్టాం. మేము ఎందుకు వదిలిపెట్టాలి? కార్యాలయానికి యాదవ కమ్యూనిటీ ముట్టడికి ప్రయత్నించారు. ఇక్కడే పోలీసులు ఒకవైపు ముట్టడికి వచ్చినటువంటి యాదవులను కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం గేటు దగ్గర కూడా ఆపేశారు. వారిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అటు బీజేపీ మొన్న ప్రకటించినటువంటి దాంట్లో ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షులకు సంబంధించి యాదవులకు పోలీసులు పోలీసు దౌర్జన్యం నశించాలి. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారు. పోలీసులు బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ పోలీసులు అయితే వాళ్ళను యాదవులకు సంబంధించి ఏం డిమాండ్లతో వచ్చారు? అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం. మేము ఈ 16% యాదవులకు మాకు జిల్లా పదవులు కానీ అర్బన్ పదవులు కానీ ఏమి ఇస్తలేరు. కావాలని మాకు ఖచ్చితంగా మా యాదవులకు ఇవ్వాలని చెప్పేసి పదవులు ఇవ్వాలని చెప్పి బీజేపీని కోరుతున్నాం. మేము ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మేము కోరుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి. हम डिमांड करते हैं कि 27 ఒక్కటి కూడా యాదవులకు ఇయ్యలే. దుర్మార్గం. ఇవాళ రెడ్డి బీజేపీ అని పెట్టుకోండి. ఇంత దుర్మార్గమా? ఇవాళ చౌటుప్పల్లో అరెస్ట్ చేసిళ్ళు, నల్గొండ వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, సిద్దిపేటలను అరెస్ట్ చేసిళ్ళు, కామారెడ్డి వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు. ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయి అరెస్ట్ చేసిళ్ళు. నా కోసం కూడా వెతుకుతారు. మా సభ్యులందరూ కూడా, మా శ్రీనివాస్ యాదవ్ అన్న, మల్లేష్ అన్న, మా గుడిగసీన్ అన్న, మల్లికార్జున అన్న, అందరూ కూడా మా శ్రీశైలం తమ్ముళ్ళు అందరూ కూడా మేము తప్పించుకొని వచ్చినాం. మేము మొదలుపెట్టాం. కాళ్ళకు పల్ప కట్టుకొని రాబోయే ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఓడించి తీరుతాం. కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఇవాళ యాదవులు 25 లక్షల మంది ఉన్నాం. గుర్తులేదా? కిషన్ రెడ్డి రెడ్డిల పార్టీ నడుపుతున్నావా? రెడ్డి బీజేపీ పెట్టుకో, అభ్యంతరం లేదు. జాగ్రత్త. లాస్ట్ టైం కూడా యాదవులకు మొండి చూపు చూసిండు. ఇవాళ ఓల్డ్ సిటీలో ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతుల్లో మా బాలరాజు యాదవ్ చనిపోయింది తెలవదా? మీరు ఒక్కరు కూడా కుటుంబాన్ని పరామర్శించలే. ఇది దుర్మార్గంగా మీరు భావిస్తారు. ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్కే బీజేపీ అనే విధంగా మీరు చేస్తారు. మేము వదిలిపెట్టాం. మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. బీజేపీ పార్టీని ఓడించి తీరుతాం ఖచ్చితంగా. ఇవాళ జనాభాలో యాదవులు 33 జిల్లాల్లో 16% ఉన్నాం. ఇవాళ మేము ఎందుకు వదిలిపెట్టాలి? ఇవాళ మీకు గుర్తుకు రాలేదా? గ్రేటర్ హైదరాబాద్లో 25 లక్షల మంది ఉన్నాం. భాగ్యనగర్ అధ్యక్షుడు ఇవ్వండి, లేకపోతే రంగారెడ్డి అర్బన్ ఇవ్వండి, ఖమ్మం ఇవ్వండి, నల్గొండ ఇవ్వండి. మీకు లేవా? మా వాళ్ళు పనిచేస్తారు. కిషన్ రెడ్డి గారు, మేము కాలుకు బల్బం కట్టుకొని తిరుగుతాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడగొడతాం. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఇది ఒకవైపు బీజేపీ ప్రకటించినటువంటి జిల్లా అధ్యక్షులు ఏదైతే ఉందో ఆ జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి పోస్టర్లో కూడా ఒకటి కూడా యాదవులకు ఇవ్వలేదు. కాబట్టి ఇది రెడ్డిలకు సంబంధించినటువంటి పార్టీ, రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవైపు భాగ్యనగర్ కానీ మిగతా జిల్లాలకు సంబంధించిన దాంట్లో మెజార్టీ ఉన్నటువంటి యాదవులను కూడా బీజేపీ విస్మరించి వారికి ఒకవైపు
అవమానాలకు గురి చేస్తుంది. ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న యాదవులు ఎందుకు గుర్తుకు రాలేదా అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి వచ్చారు. ఒకసారి చూడొచ్చు, రాష్ట్ర కార్యాలయానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి గేట్లను పోలీసులు పూర్తిగా ఎప్పుడైతే యాదవ కమ్యూనిటీకి సంబంధించి కూడా ముట్టడికి వస్తారని తెలిసిందో పూర్తి ఎత్తున కూడా గేట్లు మూసేసి ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు అయితే ఏర్పాటు చేసింది. అటు యాదవులు కూడా ఒకవైపు మొన్న ఇచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులకు సంబంధించిన దాంట్లో కూడా ఇటు ముట్టడికి వస్తామని ముందస్తుగా తెలిపిన నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తు ఇక్కడ బారికేడ్లు వేసి ఇక్కడి నుంచి ఇక్కడికి అరెస్ట్ అయితే చేశారు. వాళ్ళ డిమాండ్స్ ఒకటే, ఇచ్చినటువంటి 19 జిల్లాలు బీజేపీ సంస్థాగతంగా మొత్తం 33 జిల్లాలు అయితే 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి భాగ్యనగర్ జిల్లా కానివ్వండి, మరొక పక్క రంగారెడ్డి అర్బన్కు సంబంధించిన దాంట్లో దాదాపుగా 16% తామే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కూడా ప్రశ్నిస్తుంది. మరొక పక్క మిగతా వాటిలో ఒకవైపు బీజేపీలో ఖచ్చితంగా కూడా తమకు అవకాశం ఇవ్వాలి, లేదంటే మెజార్టీగా ఉన్న బీసీలో మెజార్టీ ఉన్న యాదవులు ఖచ్చితంగా కూడా బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం కాకుండా వాళ్ళని ఓడించేందుకు కూడా ప్రయత్నిస్తామని చెప్పి కూడా యాదవులు బీజేపీని కానివ్వండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కానివ్వండి హెచ్చరించారు. ఈ లోపలనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.